హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్వి ఫుడ్స్. నేను మీ సాయి కుమార్. వర్షాకాలంలో పడే వర్షాల కన్నా ఆ సీజన్లో గోదావరిలో పడే పులసలకే మా సైడ్ క్రేజ్ ఎక్కువ. అందుకనే ఇక్కడ జనాలు ఎంత రేట్ అయినా పెట్టి ఆ చేపను కొనడానికి ఎగబడతారు. కానీ ప్రతి సంవత్సరం ఒకేలా ఉండదు కదా. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ గోదావరిలో పడిన పులసల సంఖ్య చాలా అంటే చాలా తగ్గిందని అక్కడ మాకు మత్స్యకారులు చెప్పారు. మరి దీనికి గల కారణం ఏంటి, అండ్ ప్రస్తుతం గోదావరి సైడ్ ఎలాంటి పులసలు మనకు దొరుకుతున్నాయి, అవి మనం కొనచ్చా లేదా, ఇంకా వాటి ప్రైజెస్ ఏంటి అనే విషయాల్ని మన వీడియోలో తెలుసుకుందాం. దాంతోపాటు గోదావరిలో జరిగే లైవ్ ఫిషింగ్ కూడా నేను మీకు చూపించబోతున్నాను. దానికోసం నేను గోదావరిలోకి దిగాల్సి వచ్చింది. కొంచెం అజాగ్రత్తగా ఉన్నాయి ఇక్కడ, మన పని అంతే. కథం టాటా బాయ్ బాయ్ గుడ్ బై చెప్పాల్సిందే, అంత దారుణంగా ఉంటుంది. గోదావరి చాలా డేంజర్ అండి, చాలా అంటే చాలా గొల్లగా ఉంటుంది. సో ఇంక మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ప్రస్తుతం మనం ధవళేశ్వరం బ్యారేజ్ కానుకున్న చేపల మార్కెట్ ఉంది కదా, అక్కడ ఉన్నాం. అసలు ఇక్కడ ఏమేమి చేపలు దొరుకుతున్నాయి ముందు ఒకసారి వెళ్ళి చూసేద్దాం. ఇవి వచ్చేసి బొచ్చులు అంటండి, కాకి బొచ్చులు అని చెప్పారు వీటి పేరు. ఇంకా ఇవేమో కట్టి పరిగెలు, మీలో చాలామంది తెలిసే ఉంటుంది. ఇంకా ఇవేంటో బ్లేడ్లు అంట, మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేయండి. ఇది వచ్చేసి గన్నిమేన్ చేప. ఇంకా ఇవేమో గోదావరి రొయ్యలు. ఈ బుట్టపలంగా 500 చెప్తున్నారు వీళ్ళు, అడిగితే తగ్గిస్తారు, ఫైనల్ ప్రైస్ అయితే కాదు. ప్రస్తుతం ఈ మార్కెట్లో మనకైతే పులస చేపలు ఏం దొరకలేదండి. సరే కదా అని ఇంకా బొబ్బర్లంక సైడ్ అయినా వెళ్ళాం, అక్కడ ఏమైనా ఉంటాయేమో చూద్దామని. దారిలో మాకైతే ఈ చేపలు తగిలినాయి. ఈ చేపలు కొనేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి మీరు, ఎందుకంటే అమ్ముకునే వాళ్ళు చాలా చెప్తారు పట్టిందల్లా పులసే అంటారు. కాకపోతే అన్నీ నమ్మి మీరు కొనేసారంటే చాలా దెబ్బైపోతారండి. ఎందుకంటే ఈ చేప ఒరిజినల్ చేప ఒకటి వచ్చి 10,000 నుంచి స్టార్ట్ అవుతుంది రేటు. సో ఎంత కాదనుకున్నా 10,000 ఉంటుందండి పులస ప్రస్తుతానికి ఉన్న మార్కెట్ రేట్ ప్రకారం. సో ఇవి వచ్చేసి మీకు 1000 రూపాయలకి 2,000కి అలా ఇస్తున్నారంటే ఖచ్చితంగా ఏదో తేడా ఉన్నట్టు అర్థం. ఇంకా మీరు అలా దారి పొడుగునే వెళ్తుంటే ఇవే కనబడతాయి. సో ఒరిస్సా చేపలు ఎక్కువ అమ్ముతూ ఉంటారు, మొత్తం ఈ దారి అంతా అయ్యే బ్రిడ్జ్ ఎక్కితే. సరే ఇంకా బొబ్బర్లంక వచ్చేసాం మేము. బొబ్బర్లంక ఫిష్ మార్కెట్ డౌన్ ఉంటుంది ర్యాంప్ లాగా. ఇంకా కిందకి వెళ్తే మొత్తం గోదావరే మీరు చూడొచ్చు. చాలా వ్యూ అయితే అదిరిపోద్ది, అసలు మామూలుగా ఉండదు. చాలామంది ఇక్కడ బైక్స్ ఆపి కడుక్కుంటూ ఉంటారు బళ్ళు కూడా. కానీ ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి, గోదావరితో అంత ఈజీ కాదు చెప్తున్నాను ముందే. ఇక్కడికి అనవసరంగా లోపలికి దిగితే చాలా ప్రమాదం అవుతుంది. సో మేమే చాలా చాలా జాగ్రత్తగా దిగాల్సి వచ్చింది. అండ్ ఎక్కడ చూసినా బంకమట్టి ఇసుక కూడా ఫుల్గా ఉంటుంది అనమాట. సో ఇక్కడే వీళ్ళు చేపలు పట్టి మనకు అమ్ముతూ ఉంటారు. ఏ బొచ్చు చేపలైనా మోసి చేపలైనా అన్నీ ఇక్కడ దొరుకుతాయి మనకి. ఈ మత్స్యకారులు అందరూ మా పక్కన ఉన్నారు కాబట్టి మేము కూడా సరదాగా దిగాం ఒకసారి చూద్దామని, ఎలా పడుతున్నారు ఏంటనేది. సో మామూలుగా అయితే దిక్కకూడదండి, అసలు మనకు తెలియదు ఎక్కడ ఎత్తు ఉంటుందో ఎక్కడ పొలం ఉంటుందో కూడా తెలియదు. సో ఇప్పుడే మనోడికి ఒక మోసి చేప పడింది అనమాట ఫ్రెష్గా. సో ఇలాగే పడతారు గోదావరిలో చేపలు, ఇక్కడ పట్టి మనకు అమ్ముతుంటారు అనమాట బయట. సో చూశారు కదా ఎలా పడుతున్నారో చేపలన్నీ ఇక్కడ ఇంకో కుర్రాడు కూడా ఇప్పుడే వాలేసారండి. అసలు చూద్దాం మరి కుర్రాడికి ఏం పడినాయో చేపలు అనేవి. చూడడానికి అయితే చాలా చిన్నగా కనిపిస్తున్నాయి. అవి వీటి పేరు ఇలాంబరి అంట. మరి అతన్ని అడిగాం ఈ మత్స్యకారుని, అసలు మరి ఏంటి మీకు ఈ సంవత్సరం ఒక్క పులస చేప కూడా దొరకలేదా ఏంటి, మొత్తం అన్ని ఒరిస్సా చేపలు అమ్ముతున్నారు ఏంటని అడిగితే అతను ఏం చెప్పాడంటే, ఈ సంవత్సరం మేము పూర్తిగా నష్టపోయామండి, అసలు ఒక్క చేప కూడా గోదావరిలో సరిగ్గా దొరకట్లేదు మాకు అని చెప్పాడు. దీనికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ నాకు తెలిసినంతవరకు ఏంటంటే, ఈ చేపల్ని సముద్రంలో కూడా బాగా గట్టిగా వేటాడతారు. సో ఇవేంటంటే ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే, ఇది బంగ్లాదేశ్ ఉంది కదా, ఆ దేశం యొక్క నేషనల్ ఫిష్ వచ్చేసి హిల్సా చేప అండి. సో బంగ్లాదేశ్ వాటర్స్లో కూడా ఎక్కువ ఈ చేపను వేటాడడం అయితే జరుగుతుంది గట్టిగా. సో అందుకని వీటి సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతుంది ప్రతి సంవత్సరం. అదొక మెయిన్ రీజన్ నాకు తెలిసినంతవరకు. ఇంకా సరే కదా అని అక్కడ నుంచి వచ్చేస్తుంటే ఈ సిమెంట్ గచ్చు మీద నాకు ఈ చేపలు దొరికిందండి. దీని పేరేంటో తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ ఇంక మేము మళ్ళీ బొబ్బర్లంక బ్రిడ్జ్ ఎక్కేసి అలా విజయేశ్వరం వైపు వెళ్తుంటే మళ్ళీ దారిలో ఈ చేపలు తగిలినాయి. ఇవి వచ్చేసి 3 వచ్చేసి 2500 చెప్తున్నారు. ఇవి కూడా ఒరిస్సా చేపలే అండి, అసలు డౌట్ లేదు, మొత్తం ఒరిస్సా చేపలే ఇవన్నీ కూడా. మీకు ఎవరైనా 1000 రూపాయలకి పులస చేప ఇస్తామంటే నమ్మకండి, ఎందుకంటే 1000 రూపాయలకి బాగా వాల్యూ ఉన్న రోజుల్లో ఆ చేప 1000 రూపాయలు, ఇప్పుడు కాదు. సో ఇప్పుడు వచ్చే ఆ చేప కనీసం ఒక 10,000 నుంచి అయినా స్టార్ట్ అవుతుంది దాని రేటు, ఒరిజినల్ చేపదే. సో ఇవన్నీ డూప్లికేట్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి పీతలు అయితే ఉన్నాయి. ఈ పీతల రేట్ అంతా కనుక్కున్నాం. వచ్చి వెళ్తుంది దండ ఉంది కదా, దండలో 6 ఉంటాయి అన్నమాట. ఈ దండ వచ్చేసి 400 చెప్తున్నారు. ఇందులో 2 సైజులు ఉన్నాయి, ఒకటైతే 400 పెద్దది, చిన్న సైజు అయితే 300 అనమాట. సో ఈ బ్లాక్ కలర్ టబ్లో ఉన్నాయి కదా, అవి వచ్చేసి 400 దండ వచ్చేసి.
మీరు ఎప్పుడైనా ఇలాగా ధవళేశ్వరం బ్రిడ్జ్ ఎక్కి విజయేశ్వరం వైపు వస్తుంటే దారిలో మీకు ఇలాంటివి చాలా కనబడతాయి. సో వీళ్ళ రేట్ అయితే మీకు స్టార్టింగ్ ఎక్కువగానే చెప్తారు, కానీ బేరం ఆడితే తగ్గుతారండి రేట్లు. సో ఇవన్నీ ఒరిజినల్ ప్రైజెస్ కాదు. సో నేను చెప్పినవన్నీ స్టార్టింగ్ అలాగే చెప్తారు వాళ్ళు. బేరం ఆడితే చాలా తగ్గిపోతాయి రేట్లు. ఇందాక మనకి వలలో పడినాయి కదండి చేపలు, ఇలాంబరి చేపలు అయ్యే ఈ బ్లాక్ కలర్ బొట్టలో ఉన్నాయి. ఇంకా వీళ్ళు వాలుగులు కూడా అమ్ముతున్నారు ఇక్కడ. మిగతా చేపల పేర్లు ఏంటో నాకు తెలియదు, మీరు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. అండ్ వీటి పేరు కూడా నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ మనం చూస్తే వాలుగులు, గండిమేన్లు, ఇంకా కొరమేన్ చేప కూడా ఉంది. ఈ వాలుగన్న చేపకి ముళ్ళు పెద్దగా ఉండవని చెప్పారు. సో అది నిజమో కాదో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. ఇంకెలా మనం ధవళేశ్వరం బ్రిడ్జ్ ఎక్కి బొబ్బర్లంక విజయేశ్వరం వైపు వెళ్తుంటే దారి పొడుగున ఇవే కనిపిస్తాయండి మనకి, ఇలాంటి చేపలే. సో ప్రస్తుతం ఉన్న టైంలో ఇవే ఎక్కువ అమ్ముతున్నారు అక్కడ. ఇంకా ఇవైతే ఒరిజినల్ కాదండి, ఇవి డమ్మీ చేపలు, అవే ఒరిస్సా చేపలు అనమాట. ఇంకా మీకు ఎట్టి పరిస్థితుల్లో తినాలి ఇంకా తప్పదు అనుకున్న టైంలో ఇవి కొనుక్కొని ఒకసారి ట్రై చేయొచ్చు మీరు. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి కదా కొంటారు, ప్రతిసారి ఇక్కడ అమ్మరు. ఒకసారి మీరు కావాలని ట్రై చేయొచ్చు, కానీ ఇది ఒరిజినల్ మాత్రం కాదు. 1000 రూపాయలకి ఎవరైనా ఇస్తున్నారంటే నమ్మకండి, ఒరిజినల్ కాదు. అది ఒరిస్సా చేప, హిల్సా చేప. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది ప్రస్తుతం మార్కెట్లో పరిస్థితి ఏంటనేది. ఒరిజినల్ తక్కువ, డూప్లికేట్ ఎక్కువ అండి, ఇదే పరిస్థితి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఎన్వి ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.